Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. సార్ ఒక్క విషయం చెప్పండి, ఈ మురికి కాలువల శుభ్రం అనేది మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంచి పరిణామమే యాక్చువల్గా అది చూస్తే. కానీ అది తీసి అక్కడే కుప్పలు వేయటం, దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక వైద్యునిగా, ఒక ఆయుర్వేదిక్ వైద్యునిగా, చాలా సీనియర్ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? మేడం నమస్కారము. ఇది నేను హైదరాబాద్ సిటీలోకి వచ్చిన కాంచి గత 30 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను మేడం. ఇది ఒక వైద్యునిగా నేను అనేక మంది నేను వచ్చిన బీమార్లు కంట్రోల్ అవ్వడం చేసుడు గొప్పతనం కాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే బీమార్లు రాకుండా అరికట్టడం చాలా గొప్పతనం. అవును, రైట్. బీమార్లు ఒక వ్యాధి రాకుండా అరికట్టడం అది చాలా గొప్పతనం. సో దయచేసి ఈ సబ్జెక్ట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా ఎమోషనాలిటీ క్వశ్చన్ ఇది. మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం మేడం. త్రూఅవుట్ వరల్డ్ ప్రపంచ దేశాల్లో ఉన్న పాలకులకు హెచ్చరిక, అంటే ఒక మనవి, ఒక దిక్సూచిగా మనం మారాలని నేను కోరుచున్నా. చాలా మంచి క్వశ్చన్ వేశారు. ప్లస్ ఇది ప్రతి సిటీలో ప్రతి గల్లీకి మాన్యువల్ హోల్స్ ఉన్నాయి మేడం. ప్రతి గల్లీకి నేను గత 30 సంవత్సరాల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా. పాపం మున్సిపల్ కార్మికులు చాలా మంది పాపం చాలా వాళ్ళకు ఒక ప్రాణాన్ని తెగించి వాళ్ళ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదని ప్రజల కొరకు వాళ్ళు పాపం వాళ్ళ వృత్తికి సంపూర్ణ న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తున్నారు? వాళ్ళ పై అధికారులు సూచించిన విధంగా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మేధావులకు, పాలకులకు నేను విన్నవించుకుంటున్నా. తల వంచి వాళ్ళకు నమస్కరించి వందనం చేస్తున్నాను. విన్నారా? వాళ్ళకు పాదాయి వందనం కూడా చేస్తున్నాను. ప్రజల కొరకు, నేను ఒక ఆరోగ్యం కొరకు. నేను మున్సిపల్ పరిపాలకులకు, మున్సిపల్ శాఖ మంత్రికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పాదాయి వందనం చేసి మాట్లాడుతున్నా. ఎందుకు చేస్తున్నా అంటే, నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యక్తిగా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక వైద్యునిగా నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా. చెప్పండి. దయచేసి నేను చాలా మందిని క్వశ్చన్ వేసిన. వాళ్ళు అక్కడ మోరిలో ఉన్న మాన్యువల్ హోల్స్ ఉన్న అశుద్ధమైన పదార్థం మొత్తం, అక్కడ ఉన్న చెత్త చెదారం మొత్తం, మలిన పదార్థాలు అన్ని తీసి నడి రోడ్డు మీద వేస్తున్నారు మేడం. నేను ప్రాక్టికల్గా చూశాను. చాలా మందిని మరి వెంటనే ఇది తీసేయచ్చు కదా అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది తడి ఆరిన తర్వాత తీస్తాము, అప్పటి వరకు మాకు పర్మిషన్ లేదు అన్నారు వాళ్ళు. ఈ లోపల మేధావులు దయచేసి మీరు బాగా గ్రహించండి. ఈ లోపల రోడ్డు మీద వేసిన ఆ చెత్త చెదారం మలిన పదార్థాలు వెహికల్స్ ద్వారా, కాలినడకన వెళ్ళే వ్యక్తుల ద్వారా, ఆ గల్లీలో ఉన్న స్కూల్స్ నేను ప్రాక్టికల్గా చూశాను. ఆ వెహికల్ ఇప్పుడు వర్షాకాలం ఉంది, మాన్యువల్ మొత్తం అదంతా మొత్తం అంటుకొని ఆ గల్లీ ఎంత దూరం పోతే ఆ వర్షానికి ఒక కాడేసిన కుప్ప అది ఎంత దూరం నీటి ద్వారా అంటే అంత దూరం మొత్తం ప్రవహిస్తుంది. అది మళ్ళీ ప్రతి వ్యక్తి నడుచుకుంటే వ్యక్తికి ఇంట్లోకి పాకుతుంది. ఇంట్లోకి పోయింది 100% స్టెరిలైజ్డ్ కాదు. అది రకరకాల ఇన్ఫెక్షన్ కోరి తెచ్చుకోవడం. ఒకప్పుడు మానవునికి అంత పరిజ్ఞానం లేదు సైంటిఫిక్ గా. దయచేసి మేధావులకు నన్ను తప్పు పట్టద్దని నేను చెప్తున్నా. ఇంత సైంటిఫిక్ పరిజ్ఞానం చెందిన వాళ్ళము. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, వర్షాకాలంలో వర్షాన్ని కొట్టుకుపోయి తేనె తెట్టే ఈగల ఏలి పెడితే మొత్తం దేశంతో ప్రవహించినట్టుగా, వ్యాపించినట్టుగా ఒక కాడ మాన్యువల్ ఒక గల్లీకి 2-3 10 దిక్కులు తీస్తారు మాన్యువల్ లాక్ అయితే.
ఆ 10 దిక్కులో వేసిన ఆ కుప్పలన్నీ మొత్తము ఆరిపోయిన తర్వాత తీస్తారట. అది వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్. ఆరిపోయే లోపల వాహనాల ద్వారా, పాదచారుల ద్వారా, ఇలాంటి వర్షాకాలం ద్వారా అది ఎన్ని దిక్కుల స్ప్రెడ్ అవుతుంది మేధావులు అర్థం చేసుకోండి. అది ఎన్ని దిక్కుల మొత్తం అనేక రకాల జబ్బులకు లోనవుతున్నాం. విన్నారా? అయితే నేను చాలా సార్లు పాపం స్కూల్ పిల్లలు వదిలిన తర్వాత వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏంటనో ఏదో కొనుక్కొని తింటారు కదా, తింటాడు కింద పడితే ఆ కింద పడే తీసుకొని తింటున్నారు మేడం. నాకు చాలా బాధ అనిపించింది. ఇది నేను ప్రాక్టికల్ గా చూసిన. నేను అది చూసి అంటే నేను చాలా మందికి క్వశ్చన్ వేసిన నేను. అది వాళ్ళకి ఏంటంటే తడి ఆరిపోయిన తర్వాత ఎత్తుమంటుండ్రు. ఈ లోపల అక్కడ ఒక 10 గంపలకు జరిగిపోతాయి. 10 గంపలకు ఒక గంప కూడా ఉండదు ఆడ మేడం. వాహనాల ద్వారా మొత్తం వెళ్ళిపోతుంది. విన్నారా? ఇది వాహనాల ద్వారా వర్షాకాలంలో ఇదంతా మొత్తము. ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరికి పోయి వాళ్ళు నవ్వుకున్నట్టు ఉంది మేడం. ఇండైరెక్ట్ వ్యాధులు రావడానికి కారణము, ప్రధాన కారణము, ఎంత డాక్టర్ అయినా ఎంత విజ్ఞానవంతుడైనా ఇది అరికట్టడానికి డాక్టర్లకు డాక్టర్ ఎవరంటే మున్సిపల్ సిబ్బంది. దయచేసి మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి, వాళ్ళందరికీ చేతులెచ్చి తల వంచి పాదాభివందనం చేసుకుంటూ ప్రజల తరపున నేను చెప్తున్నా. దయచేసి ఏంటంటే మున్సిపల్ సిబ్బందిని ఎక్కువ పెట్టి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇచ్చి ఈ తడిని ఆరడానికి గోనె సంచులు లాంటి వెంటనే తీసి అలాంటి వెంటనే ఒక బండ్లు వేసి చెత్త దూరం పడేయాలని నేను కోరుతున్నా మేడం. దానివల్ల చాలా రోగాల్ని అరికట్టే అవకాశం. మాన్యువల్ హోల్ నుంచి అది తీస్తారు కదా, అందులో ఉన్న మొత్తం మాలిన్య పదార్థాలు తీస్తారు కదా. ఒక తడి వాళ్ళు ఇప్పుడు సైంటిఫిక్ గా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చాలా మంది మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. తీసింది వెంటనే విత్ ఇన్ ద నో టైం అదే ఒక సంచలో తీసి అది గుంచి తీసుకుపోయి పక్కకన్నా పెట్టండి. నేను ఒక సూచన చేస్తా. అది ఆరిపోయేదాకా తడి ఆరిపోయేదాకా అట్నే పెట్టుకున్నారు అన్నారు నాతోని. అయితే అది ఒక మాన్యువల్ సంచిలో పెట్టి అది తీసి ఎక్కడ అంటే మాన్యువల్ ఫోర్స్ ఎక్కడ లేకముందు చోట పక్కన తీసుకొని పెట్టి ఆరిన తర్వాత తీసుకుపోండి, లేదా డైరెక్ట్ తీసుకుపోండి. తీసింది ఒక్క చిన్న మట్టి లేకుండా ఆడ చుట్టూ ఏం పడకుండా ప్రతిది కూడా దయచేసి ఏంటంటే సంచుల్లో రింపి పక్కకు పెట్టి ఆరిన తర్వాత తరలించండి. లేదా ఇంకా అత్యధిక మొత్తం సైంటిఫిక్ మొత్తం చాలా పరిజ్ఞానం పెరిగింది. అది తీసి బాటపడి పోతా అంటే నీళ్లు పడతాయి అంటారు. అది పట్టకుండా ఫస్ట్ నా ఆప్షన్ పక్కకు పెట్టేసి ఆరిన తర్వాత తీసుకుపోండి. దయచేసి ఏంటంటే దీనివల్ల నేను కొన్ని వేల దిక్కులు చూసిన. ప్లస్ ఇంకొకటి నంబర్ 1 ఇదొకటి. మాన్యువల్ హోల్స్ నుంచి తీసిన తర్వాత అది ఎన్ని కుటుంబాలకు, ఎంత అనామకులకు, ఎంత బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు, సైన్స్ తెలిసిన వాళ్ళకు, విజ్ఞానవంతులకు చాలా మందికి తెలుసు, అవాయిడ్ చేసుకోవచ్చు. 100% చేసుకోలేరు. అది వాహనాల ద్వారా ఆరిపోయిన తర్వాత అది ఆ డస్ట్ లేచి మనం తినే ఆహార పదార్థాల మీద రోడ్డు మీద వండటంలో ఎంత వెహికల్స్ పడుతుంది చూడండి. అది బాగా ఎండలో కొట్టినా కూడా, ఎండాకాలమైనా కూడా బాగా ఎండిపోతుంది. అది ఎండిపోయి అది పొడి ద్వారా గాలిలో లేచి తినే ఆహార పదార్థాలపై పడుతుంది. అది ఇది సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే అనేక రకాల వ్యాధులకు ఇదొక కారణంగా నేను భావిస్తున్నాను మేడం. నంబర్ 1 ఇదొకటి. నంబర్ 2 ఇంకొకటి ఏంటంటే అధికారులకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నా. మున్సిపల్ సిబ్బందికి వాళ్ళు పాపం ప్రాణం తెగించి వర్క్ చేస్తున్నారు. వాళ్లకు తగిన శాలరీస్ ఇచ్చుకుంటూ సిబ్బందిని డబుల్ త్రిబుల్ పెట్టి ప్రైవేట్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా అన్ని క్లీన్ చేసి, ప్లస్ రోడ్డు మీద గవర్నమెంట్ మాన్యువల్స్ ఉన్నా కూడా అన్ని క్లీన్ చేసి అందులో ఉన్న మలిన పదార్థాలు వెంటనే ఒక సంచిలో వేసి ఆరిన తర్వాత ఎక్కడ మొత్తం స్ప్రెడ్ కాకుండా పడిపోకుండా దాన్ని కనుక నివారిస్తే ఇప్పుడు మనము అగుపడే ఫస్ట్ బద్ధశత్రువు ఇలాంటి అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం మ్యాక్సిమం అంత సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి దయచేసి దీన్ని అధికారులు ఏమనుకోకుండా, దయచేసి తప్పు పట్టకుండా ఇది పక్క మున్సిపల్
సిబ్బంది చర్యలు అధికారులు తీసుకోవాలి. మున్సిపల్ శాఖ మంత్రులు దయచేసి మన్నించి దీన్ని అదే అమలు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. కంప్లైంట్ ఇంకా ఇయ్యగానే సిబ్బందిని ఎక్కువ పెట్టమంటున్నా. మున్సిపల్ శాఖ సిబ్బందిని ఎక్కువ పెట్టి ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో అది పొర్లినప్పుడే విత్ ఇన్ ద నో టైం, లేకుంటే ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ 15 days ఒకసారి అన్ని మొత్తం పొంగ ముందే ఎవ్రీ 15 days ఒకసారి ఏ గల్లీలా ఏ రోడ్డు మీద పొంగిందన్న మాట రాకుండా ఎవ్రీ 15 days ఎవ్రీ 1 month ఎవరు కంప్లైంట్ లేకుంటేనే గవర్నమెంట్ శాఖకు సంబంధించిన అన్ని మొత్తం వాళ్ళు మున్సిపల్ సిబ్బంది మొత్తము క్లీన్ చేసి అలాంటి పొంగకుండా రోడ్డు మీద రాకుండా కంప్లైంట్ అనేది లేకుండా దయచేసి ఇలాంటి పాటించాలని కోరుకుంటున్నాను. ఓకే, చాలా బాగా వివరించారు. అదండి విషయం. మొత్తానికి మ్యాన్ హోల్స్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను తీసి కుప్పలుగా పెట్టడం, అది ఎండిన తర్వాత తీసుకెళ్తాం అన్న సమాధానాలు, వీటన్నిటిని పక్కన పెట్టి కాస్త దృష్టి సారిస్తే మనం ఆరోగ్యాన్ని కొన్ని రోజుల తర్వాత అయినా అసలు ఎటువంటి జబ్బులు లేని ఒక నగరాన్ని మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు పివి రెడ్డి సార్. ఇది ప్రధాన కారణం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. నిజంగా అది ఇబ్బంది కలిగించే విషయమే. దాని మీద కాస్త దృష్టి సారించాలి మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ శాఖ అన్నీ కూడా దాని మీద మంచి చర్యలు తీసుకోవాలి అనేది సార్ చెప్తున్న మాట. ఒకసారి పాటించి చూడండి. చాలా మందికి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయటం వలన మున్సిపల్ సిబ్బందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ లొకాలిటీ అంతా కూడా, మన లొకాలిటీ అంతా కూడా మంచిగా శుభ్రంగా కనిపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేసి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.